హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ గణేష్. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సెల్ ఫోన్లో సెల్ఫ్ వీడియో ఎలా రికార్డ్ చేయాలని. ఫస్ట్ మీరు తీసుకున్నట్టయితే మొబైల్ని ఆన్ చేయండి. నెట్ ఆన్ చేసుకొని యు గో టు ద ప్లే స్టోర్. ప్లే స్టోర్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు సర్చ్ ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ నేమే ఉంది చూడండి, మీకు స్పెల్లింగ్తో ఒకసారి కొట్టాను, MOPIZEN. ఆ స్పెల్లింగ్ని మీరు ఓకే చేస్తే ఇక్కడ వస్తుందండి. మీరు నార్మల్, కార్బన్, సెల్కాన్, MI, రెడ్మీ ఇలాంటి మొబైల్స్ వాడే వాళ్ళైతే ఫస్ట్ పైన ఉన్న దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీరు ఏదైనా బ్రాండెడ్ లైక్ శాంసంగ్ వాడుతున్నారంటే శాంసంగ్కి సపరేట్గా ఉందండి. ఇక్కడ శాంసంగ్ దాన్ని ఓపెన్ చేసుకుంటే మీకు ఇంకా రిలేటివ్లో కావాలన్నా చాలా వీడియోస్ రికార్డర్స్ ఉంటాయి, కానీ ఇవి ఆల్మోస్ట్ వర్క్ అవ్వండి సరిగ్గా. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఇట్ మే బి టేక్ సమ్ టైమ్, దెన్ విల్ బి ఇన్స్టాల్. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ రావచ్చు. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది. ఐకాన్ కనిపిస్తుందా అండి? ఇక్కడ ఆ ఐకాన్ మీకు ఇక్కడ స్క్రీన్లోనే వస్తుందండి. ఆ ఐకాన్ మీరు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, కానీ మీరు దీన్ని స్క్రీన్లో నుంచి అయితే అవాయిడ్ చేయలేరు. ఇది స్క్రీన్లో ఒక సైడ్ మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కానీ మళ్ళీ దీన్ని రికార్డ్ చేయాలనుకుంటే ఈ బటన్ని మీరు ఒకసారి ప్రెస్ చేశారంటే అదే అడుగుతుంది మిమ్మల్ని. పైన రికార్డ్ బటన్, కింద స్క్రీన్ షాట్, ఇవి సెట్టింగ్స్. మీరు వీడియో సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు, HD నుంచి 320 kbps వరకు. ఇందులో మీరు ఆడియో రికార్డ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. చాలామంది ఈ క్వశ్చన్ అడిగానండి, మొబైల్ వీడియో ఎలా రికార్డ్ చేయాలి సెల్ఫ్ వీడియో అనేసి. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ సెల్ఫ్ వీడియో. ఇవి శాంసంగ్ మొబైల్ కాబట్టి నేను శాంసంగ్ది డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు వేరే మొబైల్ అయితే వేరే యాప్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. స్టాప్ చేయాలనుకుంటే just there is a stop button, you can touch stop.